హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పోయిన వీడియోలను అయితే నేను ఊరేగింపుగా ఎల్లమ్మ తల్లి బోనాలను అయితే చూపించడం జరిగింది. బోనాలను తీసుకొచ్చి గుళ్ళో పెట్టాం కదండి. నైట్ అంతా ఎల్లమ్మ తల్లికి సంబంధించిన కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. పట్నం వేయడం, ఎల్లమ్మ తల్లికి మునిరాజులకు కళ్యాణం చేయడం అయితే ఇవన్నీ అయితే జరిగినాయి. ఒక్కొక్కటిగా చూపెడతాను. ఫస్ట్ అయితే బయట ఎల్లమ్మ తల్లి గుడి బయట పెయింటింగ్ అయితే చూపించడం జరుగుతుంది. అద్భుతంగా వేశారు కదా. రథము, శివ పార్వతులను, వినాయకుడిని, గమల వాళ్ళు చెట్టు ఎక్కినట్టు, తాడు చెట్లు ఎక్కినట్టు, కళ్ళు అమ్ముతున్నట్టు ఇలా అద్భుతంగా వేశారు కదా పెయింటింగ్. ఈ పెయింటింగ్ ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి పెయింటింగ్ ఎలా ఉందనేది. ఇప్పుడైతే పట్నం అయితే చూపించబోతున్నాను. పంబాల వల్ల అయితే నైట్ మొత్తం పట్నం వేసి మునిరాజుకు, శివదగ్ని మునిరాజుకు ఎల్లమ్మకైతే కళ్యాణం అయితే చేయడం జరిగింది. ఇది పట్నం అన్నమాట. నైట్ అంతా చూపెట్టలేకపోయాను. ఇదైతే మాతంగి అన్నమాట. డోర్ వేశారు, కార్యక్రమాలు ఉన్నాయని. ఇక్కడైతే దాహం తీర్చిన గౌడన్న నైట్ పెట్టిన బోనాలు ఇవన్నీ. ఇంకా గర్భగుడిలోకి వెళ్ళిపోదాము, వెళ్ళి అక్కడ చూద్దాము దేవతను ఎలా అలంకరించారు ఏంటి అనేదంతా. ఇక్కడ అటు ఇటు పూలను అయితే పెట్టారు. ఎల్లమ్మ తల్లి భక్తులు ఫెస్టివల్ అవ్వడంతో భక్తులు వచ్చి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. ఎల్లమ్మ తల్లి అన్నమాట. ఎల్లమ్మ తల్లికి కుడి పక్కన దేవదగ్ని మునిరాజు ఉంటాడు. త్రిశూలం, అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటైతే దేవదగ్ని మునిరాజు నైట్ కళ్యాణం చేశామని చెప్పాను కదా. బాసింగల్ కట్టి ఉన్నాయి. నైట్ కళ్యాణం అయితే జరిగింది. దేవదగ్ని మునిరాజు పక్కన వినాయకుడు, ఆది దేవుడైన వినాయకుడు. ఇది దేవదగ్ని మునిరాజు వాళ్ళ పెద్దలు అన్నమాట, బ్రహ్మర్షి ఇంకా వాళ్ళు అన్నమాట పెద్దలు. వీళ్ళైతే గాయకులు. ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్కలా కడతారు కదా, ఈ గుళ్ళో ఇలా కట్టారు. కత్తి ఆమెను అలంకరించడం చాలా బాగా అలంకరించాడు. భక్తులైతే ఓడి బియ్యం పోయడం, చీరలు పెట్టడం, గాజులు, పసుపు కుంకుమ. శ్రీశక్తి అంటేనే పసుపు కుంకుమ కదా. కొబ్బరికాయలు కొట్టి ఎవరు మొక్కుకునే వాళ్ళు మొక్కుకున్న విధంగా మొక్కులు అయితే చెల్లించడం జరుగుతుంది. మా అమ్మవారు ఎల్లమ్మని అయితే చాలా చాలా మంచి ఎల్లమ్మ అన్నమాట. ముఖంగానే కోరికలు తీరుస్తుంది. ఇంకా ఇటైతే ఎల్లమ్మ సంతానాన్ని అయితే కట్టారు. ఎల్లమ్మ తల్లి బిడ్డ అయిన నీలగౌరమ్మను, పరశురాముల్ని, తర్వాత నీలగౌరి అలి అమ్మను, తర్వాత చెంపనాథుణ్ణి, డొక్కల నాథుణ్ణి, చిటికల నాథుణ్ణి, ఇలా అందరిని అయితే కట్టడం జరిగింది. చూసేటు అయితే చల్లమ్మడానికి అయితే ఒక జంట అయితే ముందుకు రావడం జరిగింది. ఎవరైనా మా ఎల్లమ్మ తల్లి పట్నాలు ఉన్నవారు, ఎవరైనా ఇష్టంగా ఉన్నవారైతే ఇలా మొక్కుకున్నవారైతే వచ్చి చల్లమ్ముతారట. వీళ్ళకి జంట అయితే రావడం జరిగింది. ఈ చల్ల అమ్మడం అయితే 3 గంటలకు పైగానే పట్టింది. చల్లమ్మేటప్పుడు ఆమె యొక్క జీవిత చరిత్ర చెప్పుకుంటూ, చల్ల పాటలు పాడుకుంటూ, ఎల్లమ్మ తల్లి పాటలు పాడుకుంటూ, చల్ల యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఇలా చల్లమ్మడం అయితే జరుగుతుంది. చల్ల యొక్క విశిష్టత, ఎందుకు అమ్ముతారు అనేది ఇదైతే చెప్పడం అయితే జరిగింది. పట్నం చుట్టూ తిరుక్కుంటూ అలా చెప్తుంటే వినడం, భక్తులైతే శ్రద్ధతో విన్నారు. చల్లిస్తావా, ఇయ్యవా, ఎందుకు ఇయ్యవు, ఎందుకు పారిపోతున్నావు, ఇలా జోక్స్ కూడా వేయడం జరిగింది. చాలా ఫన్ అయితే క్రియేట్ అయిందండి. చాలా ఫన్ క్రియేట్ చేశారు. చల్ల అమ్మడానికి అయితే చల్ల అమ్ముతుంటే మాకు ఇవ్వు అని అడుగుతుంటే చల్ల అయితే ఇవ్వడం లేదు. అందుకే తాడుతో కట్టేశారు అక్కడ. నేను ఇవ్వను, నేను పారిపోతాను, తీసుకొని పారిపోతాను అని అంటుంది.
ఎట్లా ఇవ్వడం వస్తే అస్సలు ఇవ్వడం లేదు. ఫన్ అయితే చాలానే క్రియేట్ చేశారు. ఎల్లమ్మ తల్లి పాటలు పాడుకుంటూ ఆమె జీవిత చరిత్ర చెప్పుకుంటూ అలాగైతే చేశారు. ఇస్తావా ఇవ్వవా అని అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇవ్వనంటే ఇవ్వనంటుంది. పాటలు అయితే అద్భుతంగా పాడారు, కానీ నేనైతే వీడియోలో వినిపించే ప్రయత్నం అయితే చేయలేదండి. డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకే. ఇక్కడ ఆమెనైతే దొరకబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగా అని చెప్పుకుంటూ ఎలా పారిపోవాలి, ఎలా దొరకబట్టాలి అనేది అయితే చెప్తున్నాడు. ఆమె అయితే పారిపోయే ప్రయత్నం చేస్తుంది, ఆయన అయితే దొరకబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంత స్పీడ్గా దొరుకుతుందని అటెళ్ళు ఇటెళ్ళు అని సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఉన్నవారు. ఇక్కడనైతే ఫన్ అయితే బాగా వచ్చిందండి. ఒకటైనా కూడా అక్కడ ఉన్నవారంతా ఆమె దొరకపోవడం, ఆయన దొరకబట్టడం, దాంతో కట్టేస్తాను అని అయితే అనడం అయితే జరుగుతుంది. ఆ ఊరుకోని అయితే అంటున్నాడు. అన్నీ అయితే క్రియేట్ అయితే అయిందండి చాలా. ఇలా అలా అని అలా చాలాసేపు దొరికితే కానీ అలా దొరకడం అయితే జరగలేదండి. చాలాసేపే తిప్పించుకుంది. ఇటు వస్తే అటు వెళ్ళడం, అటు వస్తే ఇటు వెళ్ళడం. మీరు పట్టణాలలో కూడా ఇలాగే ఉంటుందో కామెంట్లలో చెప్పండి. మీకు తెలిసిన పట్టణాలలో కూడా ఇలాగే చేస్తారో చెప్పండి. అటు ఇటు అయితే చూడండి ఎలా వరుకుతుందో. అటు వెళ్ళు ఇటు వెళ్ళు అటు ఇటు అని సజెషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫైనల్గా అయితే దొరకబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దొరకడం అయితే జరిగింది. ఇంకా గెలిచామని ఓకే చెప్పుకుంటున్నారు. నేనైతే దండం పెట్టడం అయితే జరుగుతుంది. ఓకే చెప్పుకుంటున్నారు. ఇంకా అలా దొరకబట్టిన తర్వాత పట్నం మీద పెట్టి చల్లవాడను కాసేపు పాటలు పాడి ఎల్లమ్మ తల్లి దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ అమ్మకు అమ్మ దగ్గర ఆశీర్వాదం, ఎల్లమ్మ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని భక్తులకైతే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ ఇదైతే చల్లని తాగడం అయితే మంచిదండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న పోతాయట, భార్యాభర్తల వివాదాలు రాకుండా ఉంటాయంట. ఊరికే మాత్రం తీసుకోదండి, కనీసం ₹1 వేసి చల్లనైతే తాగడం అయితే జరగాలి. ఇక్కడ మత్తు కొల్పడం, పరమశివుడు ఎల్లమ్మ తల్లికి వరమైతే ఇస్తాడు కదండి. 3వ కన్ను వస్తుందని, క్షత్రియ కన్ను వస్తుంది. ఆ ఘట్టం ఇదేనండి. నాకనైతే మత్తు కొలిపి ఎల్లమ్మ తల్లినైతే పిలవడం అయితే జరుగుతుంది. అమ్మవారిని అయితే ఆహ్వానిస్తున్నారు మేకలోకి. చూడండి మేక ఎలా పడుకుంది. ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి, మాతంగి దగ్గరికి వెళ్ళి 3-4 గంటల పైన సమయం పట్టిందండి. అమ్మవారి ఆశీర్వాదంతో ఇలా జరగడం, మెతుకొల్పడం, అమ్మవారిని ఆహ్వానించడానికి చాలానే టైం పట్టింది. 3-4 గంటల పైగానే పట్టింది అమ్మవారిని అయితే. అమ్మవారు ఒప్పుకున్న తర్వాత అమ్మవారి అనుమతితో మేకలోకి ఎల్లమ్మ తల్లిని అయితే ఆహ్వానిస్తున్నారు. ఇలా ఆహ్వానించిన తర్వాత అది అందరికీ ఆహ్వానించిన మేక చూడండి ఎలా పడుకుందో.
ఈ ఘట్టం చూడడం అదృష్టం అనే చెప్పుకోవాలి. వాళ్ళైతే అమ్మవారు వచ్చే సమయానికి పలకలు అదంతా చల్లగా చూడమని వాళ్ళైతే ఊరుకోవడం వేడుకోవడం అయితే జరుగుతుంది. అక్కడ పెట్టేశారు. అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్ళి అక్కడ చూసుకొని అదంతా చేయడం అయితే జరిగిందండి. ఇలా ఆహ్వానించిన తర్వాత అదే చెప్పాను కదా, ఇలా బలి అయితే చల్లడం జరుగుతుంది. ఇక్కడ బలి చాట ఎత్తుకుని ఆయనలోకి అమ్మవారిని అయితే ఆహ్వానిస్తున్నారు. ఈ బలి ఇలా ఏంటంటే పట్నందే, అది పైన మన చల్లుతుంటే మన పైన పడితే హెల్త్ ఇష్యూస్ రావని నమ్మకం. అమ్మవారిని అయితే ఆహ్వానిస్తూ బలి అయితే చల్లడం అయితే జరిగిందండి. తర్వాత ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి పరశురాములు కార్తికేయరాజు పెట్టిన కష్టాలు పరశురాములకి చెప్తుంది కదండి ఎల్లమ్మ తల్లి. తర్వాత కార్తికేయరాజును నరికి ఆయన తల తీసుకొచ్చి ఎల్లమ్మ తల్లి పాదాలు కడుగుతాడు కదా, ఈ ఘట్టం అదేనండి. పరశురాములు వేషం కట్టడం, వాళ్ళంతా కార్తికేయరాజులా ఉరకడం, ఇది అదేనండి. ఇది అదే ఘట్టము. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి. అలాగే క్రేజీ జస్ట్ యూట్యూబ్ ఛానల్కి ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అదే ఘట్టమండి. చూడండి, వాళ్ళ అయితే ఉరకడం జరుగుతుంది. పరశురాముల వేషం అయితే వేయడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎల్లమ్మ తల్లి సల్లమ్మ కళ్యాణం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఫ్రెండ్స్.